హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కల్పన పై ఇంజిన్. ఈ వీడియోలో మనం పైథాన్ వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ గురించి చూద్దాం. అంతకంటే ముందు ఫస్ట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ఈ వీడియోని స్టార్ట్ చేయండి. ఫస్ట్, వాట్ ఈస్ వేరియబుల్? అసలు వేరియబుల్ అంటే ఏంటి? A variable is a name used to store a value that can change while a program is running. It acts like a container that holds the data. మీకు ఏం లేదు, సింపుల్ గా చెప్తా. ఒక బూస్ట్ బాక్స్ ఉందనుకోండి. అంటే అయిపోయిన బూస్ట్ బాక్స్ లో షుగర్, సాల్ట్ మనం ఇంట్లో స్టోర్ చేసుకుంటాం కదా. అలాగే ఇక్కడ అయిపోయిన బూస్ట్ బాక్స్ వచ్చేసి మనకి కంటైనర్ అన్నమాట. అంటే వేరియబుల్. ఇందులో మనం వాల్యూ స్టోర్ చేసుకుంటున్నాం. ఏ వాల్యూ? షుగర్ గానీ, సాల్ట్ గానీ ఈ వాల్యూస్ అన్నిటిని స్టోర్ చేసుకుంటున్నాం. ఇలా గుర్తుపెట్టుకోండి సింపుల్‌గా. మీకు ఈజీగా గుర్తుండిపోతది. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్‌తో గుర్తుపెట్టుకుంటే. ఎ వేరియబుల్ ఈస్ ఎ నేమ్ యూజ్డ్ టు స్టోర్ వాల్యూ దట్ కెన్ చేంజ్. ఓకే. నెక్స్ట్ అవి ఎప్పుడెప్పుడు యూజ్ చేస్తామంటే, మనం టీ పెట్టుకునేటప్పుడు గానీ, లేదంటే కర్రీలు చేసుకునేటప్పుడు గానీ సాల్ట్ వేస్తాం, షుగర్ వేస్తాం గదా! అలా మనకు అవసరమైనప్పుడు ఒక్కటి అవి తీసి వాడుకొని మళ్ళీ పక్కకు పెట్టేస్తాం. అలాగే ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో పైథాన్ గాని ఏం చేస్తదంటే అవసరమైనప్పుడు ఒక్కటి వేరియబుల్స్‌ని తీసుకొని వాడుకొని మళ్ళీ పక్కన హోల్డ్‌లో పెట్టేస్తుందనమాట. దిస్ ఈజ్ అబౌట్ వేరియబుల్. ఎగ్జాంపుల్ వచ్చేసి నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు కల్పన. నేమ్ వచ్చేసి ఇక్కడ వేరియబుల్. కల్పన వచ్చేసి వాల్యూ అన్నమాట. దిస్ ఈజ్ అబౌట్ వేరియబుల్స్. నెక్స్ట్ మనం డేటా టైప్స్ గురించి చూద్దాం. What is data type? Data type tells the computer what kind of value a variable is storing and how that value can be used. అంటే ఇప్పుడు మనం వేరియబుల్‌లో ఒక వాల్యూని స్టోర్ చేసుకున్నాం గదా! ఆ చేసుకున్న వాల్యూ ఏ టైప్ అనేది ఈ డేటా టైప్ అనేది మనకు చెప్తుందనమాట. డేటా టైప్ ఈజ్ ఈక్వల్స్ టు టైప్ ఆఫ్ డేటా స్టోర్డ్ ఇన్ ఎ వేరియబుల్. ఏ టైప్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకుందని చెప్తుంది. మనకి డేటా టైప్స్‌లో 4 టైప్స్ ఉన్నాయన్నమాట. ఇంటిజర్, ఫ్లోట్, స్ట్రింగ్ అండ్ బూలియన్. ఈ 4 టైప్స్‌లో ఏ టైప్ ఆఫ్ డేటాని ఈ వేరియబుల్ అనేది స్టోర్ చేసుకుందో మనకి డేటా టైప్ చెప్తుంది. వాట్ టైప్స్ వాట్ డేటా టైప్స్ ఆర్ ఇంపార్టెంట్ వై డేటా టైప్స్ ఆర్ ఇంపార్టెంట్. అసలు మనకి డేటా టైప్స్ ఎందుకు ఇంపార్టెంట్? డేటా టైప్స్ helps the computer to understand the value, decide what operations can be done on it, use the memory correctly. ఇప్పుడు మనము ఇందాక కిచెన్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం గదా! అక్కడ మనం ఒక బూస్ట్ బాక్స్‌లో షుగర్ స్టోర్ చేసుకున్నాం. అదే బూస్ట్ బాక్స్ మీద పైన మనం షుగర్ అని ఒక పేపర్ తీసుకొని స్టిక్ చేసినామంటే, ఓహో! ఇది షుగర్ అని మనకి ఈజీగా అర్థమైపోతుంది. అలాగే ఈ డేటా టైప్ గాని షుగర్ అని మనం రాసుంటాం గదా పైన, అలాగా ఈజీగా కంప్యూటర్‌కి అండర్‌స్టాండ్ అయ్యే విధంగా ఈ డేటా టైపు వేరే ఈ వేరియబుల్‌లో ఈ డేటా టైప్ అనేది స్టోర్ అయిందని కంప్యూటర్‌కి ఈజీగా ఇన్‌స్ట్రక్ట్ చేస్తది. ఆ ఇన్‌స్ట్రక్షన్స్ కంప్యూటర్ తీసుకొని మనం ఇచ్చిన ఇన్‌పుట్‌కి కరెక్ట్‌గా అవుట్‌పుట్ అనేది ఇస్తుంది. అంటే ఫాస్ట్‌గా ఇస్తుందనమాట. అందుకోసం మనం డేటా టైప్స్‌ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఇంటీజర్ డేటా టైప్స్. ఇందాక చెప్పా కదా! 4 టైప్స్ డేటా టైప్స్ ఉంటాయని. ఇంటీజర్, ఫ్లోట్, స్ట్రింగ్ అండ్ బూలియన్. అందులో ఫస్ట్ వచ్చేసి ఇంటీజర్ డేటా టైప్స్. అంతకంటే ముందు ఫస్ట్ మనం ఐడియల్ ఓపెన్ చేద్దాం. ఐడియల్ పైథాన్. ఇందులో ఫస్ట్ మనం ఒక ప్రోగ్రామ్‌ని రన్ చేసి చూద్దాం. అంటే ఇప్పుడు ఈ డేటా టైప్ అనేది ఇంటీజర్, ఫ్లోట్ అని ఎలా తెలుసుకుందామో ఫస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో ఈ ఐడియల్‌లో చూద్దాం. ఫస్ట్ ఒక ఫైల్‌ని క్రియేట్ చేసుకోండి. న్యూ ఫైల్ దగ్గర క్లిక్ చేయండి. ఇక్కడ మనం ఫస్ట్ ఒక నేమ్ తీసుకున్నాం. వేరియబుల్ తీసుకున్నాం. వేరియబుల్ అంటే ఏంటి? నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు సారీ, సారీ. ఏజ్ ఈజ్ ఈక్వల్స్ టు 10 తీసుకుందాం. ఇక్కడ ఏజ్ ఈజ్ ఈక్వల్స్ టు వేరియబుల్ అన్నమాట. ఇది వేరియబుల్. ఇది 10 వచ్చేసి వాల్యూ. ఇదొక వాల్యూ. ఇప్పుడు మనం దీన్ని ఏ టైప్ ఆఫ్ డేటా టైపో ఇది ప్రింట్ చేస్తే తెలుస్తుంది. ఫస్ట్ ప్రింట్ టైప్ అంటే ఏ టైప్ మనకి ఇచ్చేస్తుందన్నమాట ఆటోమేటిక్‌గా ఇది. ఏజ్. క్లోజ్ బ్రాకెట్. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని ఒకసారి రన్ చేసి చూద్దాం. ఫస్ట్ సేవ్ చేసుకోండి ఫైల్‌ని. ఫైల్‌ని సేవ్ చేసుకునేటప్పుడు నేను డేటా టైప్ అని సేవ్ చేసుకుంటున్నా. టైప్ డాట్ పై అని ఎప్పుడైనా మీరు పైథాన్‌లో ఫైల్‌ని సేవ్ చేసేటప్పుడు డాట్ పైతో సేవ్ చేసుకోండి. సేవ్. ఇప్పుడు సేవ్ చేసుకున్నాక దీన్ని రన్ చేసి చూద్దాం. రన్ మాడ్యూల్.
ఇక్కడ చూడండి మనకి ఏ క్లాస్ అంటే ఏ డేటా టైప్ మనకి ఇచ్చేసింది ఇక్కడ. ఇంటీజర్ డేటా టైప్ అన్నమాట. అలాగే మనం ఏదైనా ఒక ఒక వేరియబుల్‌లో ఒక స్టోర్ అయిన వాల్యూని తీసుకొని ఇది ఏ డేటా టైపో చూడాలంటే మనం ఈ ప్రోగ్రామ్‌ని యూజ్ చేయొచ్చు. ఈ ప్రోగ్రామ్‌ని ఇలా రాయాలన్నమాట. ఏ టైప్ అని తెలుసుకోవడానికి. నెక్స్ట్ వచ్చేసి ఇంటీజర్ డేటా టైప్ ఈస్ యూజ్డ్ టు స్టోర్ ద హోల్ నంబర్స్. ఇంటీజర్ డేటా టైప్స్ 0 టు ఇన్ఫినిటీ అంటే హోల్ నంబర్స్‌ని స్టోర్ చేసుకుంటుందన్నమాట. దాన్ని ఇంటీజర్ డేటా టైప్ అంటాం. లెట్స్ సీ ఒకసారి చూద్దాం. ఇందాక మనం చూసినాం గదా! ఇదే ఎగ్జాంపుల్‌గా చూసుకోండి. ఏజ్ ఈజ్ ఈక్వల్స్ టు 10. ఇక్కడ 10 వచ్చేసి ఇంటీజర్ డేటా టైప్. 10 వచ్చేసి ఇక్కడ మనం ఇంకో వాల్యూ అని గాని చెప్పొచ్చు. ఇది వేరియబుల్. ఓకే. ఇది ఇంటీజర్ డేటా టైప్. ఇలా ప్రింట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఫ్లోట్ డేటా టైప్. ఈ ఫ్లోట్ డేటా టైప్ ఈస్ యూజ్డ్ టు స్టోర్ ద నంబర్స్ విత్ డెసిమల్ పాయింట్స్. ఇంటీజర్ డేటా టైప్‌లో వితౌట్ డెసిమల్ పాయింట్స్. బట్ ఫ్లోట్ డేటా టైప్ వచ్చేసి విత్ డెసిమల్ పాయింట్స్‌తో స్టోర్ అయితుందన్నమాట. లెట్స్ చెక్. అంటే ఒకేసారి అన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ అయితే డెఫినిషన్స్‌ని అండ్ ఈ ఎగ్జాంపుల్స్‌ని నోట్ డౌన్ చేసుకోండి. మీకు ఎగ్జామ్స్‌లో బాగా యూజ్‌ఫుల్ అయితుంది. నెక్స్ట్ స్ట్రింగ్ డేటా టైప్స్. స్ట్రింగ్ ఈస్ యూజ్డ్ టు స్టోర్ ద టెక్స్ట్ ఆర్ క్యారెక్టర్స్. టెక్స్ట్ మస్ట్ బి రిటన్ ఇన్సైడ్ ద డబుల్ కోయెట్స్ ఆర్ సింగిల్ కోయెట్స్. స్ట్రింగ్ వచ్చేసి ఫస్ట్ డబుల్ కోయెట్స్ ఆర్ సింగిల్ కోయెట్స్‌లో రిప్రజెంట్ చేస్తాం. ఇది మనం ఇంటీజర్ లాగా ఫ్లోట్ డేటా టైప్ లాగా నంబర్స్‌లో రాస్తే ఈ వాల్యూ అనేది ఎర్రర్ వస్తుంది. స్ట్రింగ్ అంటే ఏంటి? నేమ్. ఇప్పుడు మన నేమ్ ఉంది. నా నేమ్ కల్పన. అలాగే మీ నేమ్స్, ఆ నేమ్స్ అన్నీ స్ట్రింగ్ అనే క్యారెక్టర్ లెక్కొస్తాయి. ఇవన్నీ మనం డబుల్ కోయెట్స్ ఆర్ సింగిల్ కోయెట్స్‌లో రిప్రజెంట్ చేసినప్పుడే ఆ వాల్యూ మనకి కరెక్ట్‌గా వస్తుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు క్రిష్. క్రిష్ వచ్చేసి డబుల్ కోయెట్స్‌లో ఉంది. మెసేజ్ ఈజ్ ఈక్వల్స్ టు హలో వరల్డ్. ఇది కరెక్టే. సిటీ ఈజ్ ఈక్వల్స్ టు బెంగుళూరు. ఇది సింగిల్ కోయెట్స్‌లో ఉంది. ఇవి 3 మనం ఎగ్జిక్యూట్ చేస్తే, ఈ 3 మనం ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మనకి ఆన్సర్ కరెక్ట్‌గా వస్తుంది. అదే మనం క్రిష్ అని డబుల్ కోయెట్స్, సింగిల్ కోయెట్స్ పెట్టకుంటే ఎర్రర్ వస్తుంది. ఇవన్నీ మనం నెక్స్ట్ చూద్దాం. బూలియన్ డేటా టైప్స్. బూలియన్ స్టోర్స్ ద ఓన్లీ 2 వాల్యూస్. బూలియన్ 2 వాల్యూస్‌ని మాత్రమే చూస్తుంది. ట్రూ ఆర్ ఫాల్స్. ఇట్ ఈస్ ఆఫ్టెన్ యూజ్డ్ ఫర్ ద కండిషన్స్ అండ్ డెసిషన్స్. డెసిషన్ మేకింగ్ ప్రాసెస్‌లో, కండిషన్స్‌లో ఈ బూలియన్ డేటా టైప్స్‌ని ఎక్కువ యూజ్ చేస్తాం. లైక్ ఇఫ్ స్టేట్మెంట్స్ గానీ, ఎల్స్ స్టేట్మెంట్స్‌లో గానీ అక్కడ మనం ఇవి చూస్తాం. ముందుగా వీడియోలో నేను మీకు క్లియర్‌గా చెప్తాను. ఇప్పటికైతే ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి. బూలియన్ డేటా టైప్స్‌లో 2 వాల్యూస్ ఉంటాయి. ఒకటి ట్రూ వాల్యూ అండ్ ఒకటి ఫాల్స్ వాల్యూ. ఇప్పుడు ఈ 4 టైప్స్‌కి మనం ఎగ్జాంపుల్‌గా ఐడియల్‌లో చూద్దాం. ఓకే. ఇక్కడ ఫస్ట్ ఇంటీజర్ డేటా టైప్స్ కదా మనం మాట్లాడుకుంది. ఫస్ట్ ఏజ్ ఈజ్ ఈక్వల్స్ టు 10 తీసుకుందాం. నెక్స్ట్ ఇంకొకటి ఏం తీసుకుందాం అంటే కౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు 70.7 తీసుకుందాం. నెక్స్ట్ స్ట్రింగ్ తీసుకుందాం. అంటే నేను ఒకేసారి అన్ని ప్రింట్ చేస్తున్నా. సారీ, స్ట్రింగ్ కాదు, ఏదో ఒక నేమ్ తీసుకుందాం. నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు కల్పన. మనం స్ట్రింగ్‌ని ఎట్లా స్టోర్ చేసుకుంటున్నాం? డబుల్ కోయెట్స్. సో, మనం డబుల్ కోయెట్స్ మర్చిపోకూడదు. అప్పుడు మాత్రమే మనకి ఆన్సర్ అనేది కరెక్ట్‌గా వస్తుంది. నెక్స్ట్ బూలియన్ కదా! బూలియన్ వచ్చేసి ఈస్ స్టూడెంట్ ఈజ్ ఈక్వల్స్ టు ట్రూ. ఇది బూలియన్ డేటా టైప్స్. బూలియన్ డేటా టైప్స్‌లో ఒకటి గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ టీ అనేది మనం ఎప్పుడు క్యాపిటల్ లెటర్‌తో స్టార్ట్ చేయాలా. స్మాల్ లెటర్‌తో స్టార్ట్ చేస్తే అది ఎర్రర్ వస్తుంది మనకి. ఇప్పుడు చూడండి ఇవన్నీ మనం ప్రింట్ చేసి చూద్దాం. ఎలా వస్తుందో వాల్యూ చూద్దాం. ఫస్ట్ అంటే మీకు ఈ డేటా టైప్స్ కాబట్టి టైప్ ఫస్ట్‌ది ఏ టైపో చూద్దాం. టైప్ ఏజ్. ఏజ్ ఏ టైపో మనకి ప్రింట్ చేసేస్తుంది. నెక్స్ట్ ప్రింట్ కౌంట్. సారీ, నేను టైప్ చేయలేదు. ఏజ్ కౌంట్. నెక్స్ట్ ప్రింట్ నేమ్. నేను ప్రతిసారి టైప్ మర్చిపోతున్నా. సారీ, నేమ్. నెక్స్ట్ ప్రింట్
టైప్ ఈ స్టూడెంట్. మనం ఇప్పుడు ఇవన్నీ ఏ డేటా టైప్సో అది క్లియర్‌గా మనకి చూపిస్తుంది. ఈ ఫైల్‌ని సేవ్ చేసుకున్నాం గదా! రన్ చేసి చూద్దాం. చూడండి ఇక్కడ ఫస్ట్ ఇంటిజర్ డేటా టైప్స్. ఇక్కడ చూడండి. ఫస్ట్ ఏంటి ప్రింట్ వెయిట్ ఒక్క నిమిషం. ఇక్కడ చూడండి ప్రింట్ టైప్ ఏజ్. ఇక్కడ ఏజ్ అనేది ఏ టైప్? ఇంటిజర్ టైప్. నెక్స్ట్ కౌంట్ వచ్చేసి ఫ్లోట్. ఫ్లోట్ ఎందుకంటే 0.7 అంటే డెసిమల్ పాయింట్స్ వచ్చింది కాబట్టి ఫ్లోట్. ఒకవేళ డెసిమల్ రాకుంటే అదొచ్చేసి ఇంటిజర్ డేటా టైప్. అండ్ స్ట్రింగ్. స్ట్రింగ్ వచ్చేసి కల్పన. నెక్స్ట్ బులియన్ టైప్. ఓకే. ట్రూ. చూసారుగా? ఇలాగ మీరు సింపుల్‌గా ప్రోగ్రామ్స్ అనేది రన్ చేయొచ్చు. మీరు ఇంతవరకు వచ్చారంటే చాలా గ్రేట్ అనమాట. డేటా టైప్స్ అండ్ వేరియబుల్స్ అనేవి మనం చాలా ప్రోగ్రామింగ్ రన్ చేసేటప్పుడు చూస్తామనమాట ఇవన్నీ క్లియర్‌గా. నెక్స్ట్ క్విజ్ క్వెషన్. మీకు నిన్న ఒక క్విజ్ క్వెషన్ ఇచ్చాను గదా! ఇంట్రొడక్షన్ టు పైథాన్ ప్రోగ్రామింగ్. అక్కడ ఎంతమంది చూసి కామెంట్ సెక్షన్‌లో ఆన్సర్ చేశారు? అలాగే ఈ క్వెషన్‌ని గాని చూసి కామెంట్ సెక్షన్‌లో ఆన్సర్ చేయండి. వాట్ విల్ బి ద డేటా టైప్ ఆఫ్ వేరియబుల్ ఎక్స్ ఇన్ పైథాన్? ఇప్పుడు విన్న క్లాస్ గురించే ఉంటది. సో, ఇవన్నీ మనకి క్విజెస్‌లో గాని, ఎగ్జామ్స్‌లో గాని బాగా యూజ్‌ఫుల్ అయితాయన్నమాట. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 10, 20, 30. ఈ 4 ఆప్షన్స్‌లో ఏది కరెక్టో ఆన్సర్ చేసి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నెక్స్ట్. థాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. హ్యావ్ ఎ నైస్ డే.